ఓకే గురుగారు, ఇప్పుడు లోకల్ రాజకీయం మాట్లాడాం, అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుందాం. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా తన పెత్తనాన్ని చూపిస్తుంది. అటు అక్టోబర్ తర్వాత ఏముండదు అంటే వారి యొక్క ప్రాభవం అంతా తగ్గిపోతుంది. అమెరికా ప్రాభవం ట్రంప్కి మాత్రం కొంత కష్టకాలం అక్టోబర్ 8 తర్వాత మొదలవుతుంది. కొంత స్త్రీల వల్ల, కొంత తప్పుడు నిర్ణయాల వల్ల, కొంత అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణుల దాని సహాయ నిరాకరణ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఓకే, ట్రంప్ పడిపోవచ్చా గురుగా? అక్కడ చాలా వరకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ అక్టోబర్ 8 తర్వాత తనకి కొంత కష్టకాలం మొదలవుతుంది. అది దానిని తన హెల్త్ మీద దారితీస్తుందా, తన పదవి మీద దారితీస్తుందా, లేకపోతే అన్నెసరీ ఇష్యూస్ కేసుల వైపు వెళుతుందా, ఏదన్నా జరగచ్చు. కానీ అక్టోబర్ 8 తర్వాత మాత్రం కొంచెం కష్టకాలం ఉంది. ఎందుకంటే ఆర్థిక మాంద్యం వస్తుంది, పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్ అని ఎన్నెన్నో చెప్తున్నారు. సో దాని గురించి మీరేం భవిష్యం అని చెప్పగలరు? ఏ ఉండదు. నేను లాస్ట్ టైము మాట్లాడి చెప్పాను, ఇది ఒక కృత్రిమమైనటువంటి కొరత. ఓకే, నిజానికి చెప్పాలంటే మనకి ఏ లోటు లేదు, మనకి ఏ ఇబ్బంది రాదు, మనకి ఏ కష్టం ఉండదు. అనవసరంగా గంటలు గంటలు నుంచోకండ్రా పెట్రోల్. పోలీసులు వచ్చి డ్యూటీ చేయాల్సి వచ్చింది బంకుల దగ్గర. అసలు అంత అవసరం లేదురా నాయన అన్న ఎవరూ వెళ్ళ. కానీ ఏమైంది, నేను ఇది కూడా చెప్పా, రానున్న రోజుల్లో అనవసరమైన భయాలకి లోనై పెట్రోల్ కానీ, వెజిటబుల్ కానీ, రేషన్ కానీ ఏదో భయానికి లోనై ఇష్టం వచ్చినట్టు కంగారు పడతారు అని అన్నట్టుగానే కంగారు. ఈ కంగారు అంతా ఉత్త వ్యర్థం అని అన్నట్టుగానే అంత మామూలుగానే ఉంది, ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే క్రమంలో కొంతమంది చేసే పిచ్చివాగుడు చర్యలు తప్ప ఏమీ ఉండదు. అవును గురుగారు, ఏమీ ఉండదు. కాబట్టి ఎవరు భయపడక్కర్లా.